రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ సంకల్ప పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భయంకరమైన రోగాలని సైతం లెక్క చేయక తడి చెత్త పొడి చెత్తని సేకరించి క్లాప్ బల్లని నడుపుతున్న డ్రైవర్ల బతుకు బండి మాత్రం నడపలేని స్థితిలో నలిగిపోతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూరమామిల సుబ్బరాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ స్వచ్ఛాంధ్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర సామూహిక నిరసన ధర్నా చేశారు. మొదటి రోజు ధర్నా శిబిరాన్ని ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూరమామిల సుబ్బరాయుడు మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 7 ప్రకారం క్లాబ్ డ్రైవర్లకి చెల్లించమని 18,500 ఇస్తున్న సొమ్ముని మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగేస్తూ 10,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. దాంతో పాటు శానిటేషన్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ శానిటేషన్ విభాగంలోకి తీసుకొచ్చేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కర్లను డ్రైవర్లకు అందరికి కూడా హెల్త్ అలవెన్స్ను కలిపి ఇస్తామని చెప్పేసి అవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు వారికి మాత్రం వేతనాలు పెంచారు తప్ప 21,000. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్లాబ్ డ్రైవర్లకు మాత్రం 18,000 కాదు కదా, కనీసం 15,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలని వేతనాలతో కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ కార్మికుల పట్ల శ్రమదోపిడికి తెగబడతా ఉన్నటువంటి పరిస్థితి. మన విజయనగరం కార్పొరేషన్ సంబంధించి క్లాపుల నిర్వహణకు సంబంధించి ప్రతి నెల 3,24,000 రూపాయలు ఇవాళ ప్రజల నుంచి కట్టినటువంటి పన్నులను కార్మికులకు అలాగే సంస్థకు వీటన్నిటి నిర్వహణ కోసం మున్సిపాలిటీ చెల్లిస్తూ ఉంటే, కార్పొరేషన్ చెల్లిస్తూ ఉంటే ఇవాళ సాయి పావని కన్స్ట్రక్షన్ వ్యక్తి ఇవాళ 10,000 రూపాయల వేతనాలు